మీ అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుల పరిస్థితి. మీరు మీ చుట్టుపక్కల వాళ్ళు లేదా మీ స్నేహితులు కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. గడిచిన 5 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. వివాహం అయిన కొత్త జంటలు, కుటుంబంలో కొత్తగా చేరిన కుటుంబ సభ్యులు ఇంకా ప్రస్తుత రేషన్ కార్డుల్లో మార్పులు చేయడానికి చాలామందికి నానా సులువు అవుతుంది. 80,000 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ అప్లికేషన్లలో కరెక్షన్స్ చేయడమో, కొత్తగా సభ్యులను చేర్చడమో లేక కొత్త కార్డుల కోసం కావడమో ఉంటాయి. కానీ ఇన్నాళ్లుగా ప్రస్తుత ప్రభుత్వం ఇందులో ఏమీ చేయలేదు. ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ మిత్రపక్ష ప్రభుత్వం కొత్తగా ఏర్పడి ఆగస్టు చివరి నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం అప్లికేషన్లు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 1379 రేషన్ కార్డ్ సెంటర్లు ఉన్నాయనే. వీటికి తోడుగా కొత్తగా 200 నుంచి 300 రేషన్ సెంటర్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ప్రారంభించబోతున్నారు. అంటే ఇప్పుడు మీరు దరఖాస్తు చేసుకోవడంలో ఇబ్బంది పడక్కర్లేదు. ఇప్పటి వరకు 5,43,263 రేషన్ కార్డులు ఉన్నాయని, అందులో 4,97,247 కార్డులు బీపీఎల్ కార్డులు ఉన్నాయని చెబుతున్నారు. 46,016 కార్డులు సబ్సిడీ కార్డులు. కానీ ఇక్కడే గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ 5,43,263 కార్డుల్లో సుమారు 60 నుండి 70,000 కుటుంబాలు గత 6 నెలలుగా రేషన్ తీసుకుంటున్నాయి. వీటిని ప్రభుత్వం పరిశీలించి రద్దు చేసే అవకాశం ఉంది. మీరు కూడా మీ కార్డు స్టేటస్ తెలుసుకోవడానికి వెంటనే మీ రేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి. ఇంకా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేయడం, ప్రస్తుత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యులను చేర్చడం లేదా మార్పులు చేయడం చాలా సులభం. ఈ అప్లికేషన్లు 10 రోజుల్లోనే అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి వస్తాయి. అందరూ ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకుని మీ రేషన్ కార్డులకు సంబంధించిన అన్ని అంశాలను త్వరగా సరిచేయండి. మొత్తానికి ఈ కొత్త మార్పులు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆశిస్తున్నాను. ఏమైనా సందేహం ఉంటే మీ దగ్గరైన రేషన్ సెంటర్ని సంప్రదించండి. మరోసారి మనం ఇలాంటి అప్డేట్స్తో కలుసుకుందాం. మీకోసం మేము ఎల్లప్పుడూ మీకు కావలసిన సమాచారం అందిస్తూనే ఉంటాం. ధన్యవాదాలు.